స్వర అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి డోర్‌కి అయితే లాక్ వేయడంతో తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికైతే ఇంద్ర వాళ్ళ చెల్లెలు వచ్చి "ఏ స్వర ఎక్కడికి వెళ్తున్నావు? ఏమన్నా పార్టీ ఉందా ఏంటి? నీకు మంచి ప్రమోషనే ఇచ్చాడు కదా మా అన్నయ్య" అని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న స్వర అయితే "ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "ఏమో తెలీదన్నట్టుగా చేస్తున్నావేంటి? ఇంత తొందరగా నువ్వు చిన్న పోస్ట్ నుంచి మేనేజర్ పోస్ట్‌కి ఎలాగొచ్చావో నాకైతే అర్థం కావట్లేదు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "నేను ఆ విషయం తెలుసుకోవడం కోసమే నీ దగ్గరికి వచ్చాను. అందులో మా అన్నయ్యకి నువ్వు చాలా ఇష్టం కదా" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "మా అన్నయ్యకి నా మాట కన్నా నీ మాటే ముఖ్యము" అని చెప్పని కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా గురించి నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు" అని చెప్పని కూడా అంటూ ఉంటుంది. "ఇంకోసారి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను" అని చెప్పనని తన మీద చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. తన మాటలు విన్న ఇంద్ర వాళ్ళ చెల్లెలైతే సన్నీకి తల దువ్వి చొక్కా ఏసినంత ఈజీగా మా అన్నని నువ్వు ఎట్లా గోకగలిగావు స్వర అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ మాటకైతే చాలా కోపంగా తనతో చాలా సీరియస్‌గా ఉంటుంది. దాంతో ఇంద్ర వాళ్ళ చెల్లెలు మాత్రం ఎంత చూసినా కూడా తన మాటలు మాత్రం ఆపకుండా తన గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకు స్వర అయితే "ఇంకొకసారి ఎక్కువ మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా" అని చెప్పనైతే తనను చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకు ఇంద్ర వాళ్ళ చెల్లెలైతే చాలా కోపంగా "చూస్తా నువ్వు ఏం చేస్తున్నావో నాకంతా తెలుసులే, నేను చూస్తాను" అని చెప్పనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.